సత్యం శ్రీరంగం గారిని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వచ్చిన అన్న మా కోసం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి మీరు, ఎందుకంటే చిన్నప్పుడు నుండి మమ్మల్ని చూసారు కాబట్టి మీకే మా సాధక బాధకాలు చెప్పుకోవాలి కాబట్టి వేరేలాగా చెప్తే అర్థం కాదు వాళ్ళకు, మీకు అర్థమైతే కాబట్టి మీకే చెప్పాలి. మేము పీజీఆర్ ఉన్నప్పటి నుండి కూడా ఈ బస్తీ ఎక్కడెక్కడ కట్టిస్తామంటే కూడా వెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీలో కూడా వాంబే ఇల్లు ప్రకటించారు, అక్కడ ఆల్రెడీ 900 ఇల్లు కట్టాము, 6,110 రూపాయలు డీటీ కూడా కట్టాము. అయినా మాకు ఇక్కడే కావాలి, మేము ఇక్కడే పుట్టాము, మా అమ్మ నాన్నలు అందరు ఇక్కడే వచ్చారు, మాకు ఇక్కడే పెళ్ళి అయ్యి మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు ఇక్కడనే అవుతున్నాయి, మాకు ఇక్కడనే కావాలని. ఎందుకంటే 60 ఏళ్ళ తెలంగాణను సాధించుకున్నాం, 40 ఏళ్ళ ఇంద్రనగర్ను సాధించుకోవాలని మేము కూడా పట్టుబడుతున్నాం. దయచేసి ఇక్కడున్న లీడర్లు ఎవరు, చిన్న చిన్న లీడర్లు, కాన్స్టిట్యూన్సీ లీడర్లే, రేపు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో పోయే లీడర్లే ఉండరు. దయచేసి తెలంగాణ సాధించుకొని 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా తెలంగాణ సాధించుకొని 2 సంవత్సరాలు అయినా కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లో మేము ఇంకా గుడిసెలనే ఉంటున్నాం. అంటే మా పోరాటం మేము సాగించాలి. మీ అందరి సమక్షంలో మా 10 సంవత్సరాల నిర్వహిస్తున్నాం. మాకు ఇక్కడనే ఇల్లు కావాలి, ఇక్కడనే తీసుకుంటాం, మీతోనే తీసుకుంటాం, కొట్లాడి తీసుకుంటాం, మీరు ముందుండాలి, మాకు ఇక్కడే ఇల్లు కావాలి. సత్యం సింగ్ గారు మాట్లాడారు. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు మిత్రుడు, నా వయసులో పెద్దోడు, లేకపోతే నా తమ్ముడు అన్న వెంకరెడ్డికి మొట్టమొదటిసారిగా ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భంలో నా ఆర్థిక మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వెంకటేష్కి, మన సురేందర్కి, వెంకటేష్, సురేంద్ర ముగ్గురు కూడా నా వెంబడి బాగా ఎక్కువగా తిరిగి నాతో కలిసి పనిచేసిన వాళ్ళే. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఇందిరానగర్ బస్తీకి ఇప్పుడు వెంకటరెడ్డి ఆవేశంగా చెప్పాడు, అది 100% మనం సాధించాల్సిన అవకాశం ఉంది. మీరందరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే, మనం గతంలో మీరందరూ ఇక్కడ దాదాపు 100 మంది పెట్టి మా ఎమ్మడి కష్టపడి తిరిగాం, రాష్ట్రం మొత్తం తిరిగాం. చంద్రబాబు నాయుడికి రాష్ట్రం మొత్తం సేవలు అందించిన ఏకైక బస్తీ కూకుట్పల్లి నియోజకవర్గంలో కేవలం ఇందిరానగర్ బస్తీ మాత్రమే. ఆ రోజు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులే. అదేవిధంగా ఆ రోజు మనం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు కూడా మన బస్తీ తీసుకురావడం జరిగింది. ఆ రోజు రానన్నా సరే మనం బలవంతంగా బస్తీలో అడుగుపెట్టి తిప్పించాం ఆయన్ని. దురదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రి కాలేపోయిన తర్వాత మన అదృష్టవశాత్తు మన తెలంగాణ మనకు వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ బస్తీలో దాదాపు మహబూబ్నగర్ జిల్లా, మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాకు తెలిసి నల్గొండ జిల్లా వాళ్ళు, వరంగల్ జిల్లా వాళ్ళు, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు. మనం సాధించాల్సింది ఒక్కటే ఉంది, వెంకరెడ్డి ముందు లక్ష్యం మీరందరూ ఉంటే మా అందరి సహకారంతో పాటు మనం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుని బస్తీలు తిప్పాలి. దానికి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ బస్తీలోకి వస్తే ఆయన అక్కడ కూర్చొని తొడలు పడతాం కాదు, ఇక్కడికి వచ్చి చూస్తే తెలంగాణ బిడ్డలు ఇంత బాధపడుతున్నారా, ఈ పరిస్థితిలో బతుకుతున్నారా. చంద్రబాబు గారు ఆశ్చర్యపోయారు, వెంకరెడ్డి అనే వ్యక్తి ఒక డివిజన్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీలో, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాడా, ఇలాంటి పరిస్థితి కూడా ఉందా. మనము ఈరోజు అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటున్నాం హైదరాబాద్ని. అంతర్జాతీయ నగరమైన హైదరాబాద్కి క్యాపిటల్గా మనం మొత్తం హైటెక్ సిటీ పేరు చెప్పుకుంటాం. హైటెక్ సిటీ కేవలం 5 కిలోమీటర్ దూరంలో ఇంత దుర్భరమైన జీవితం కలుపుతున్న వాళ్ళు 1500 కుటుంబాలు ఉన్నాయంటే ఎవరు నమ్మరు. అది వాస్తవం. ఈ వాస్తవాన్ని మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. మనం ఇప్పుడు మంచి టీంని ఎన్నుకున్నారు, వెంకరెడ్డి కానీ, దగ్గు కానీ, ఇప్పుడు దాంతోపాటు సీనియర్లు, పెద్ద వ్యక్తులందరినీ మంచి సలహాదారులు వేసుకున్నారు. మొత్తం ఈ సలహాదారులు వేసుకున్న వ్యక్తులు వెంకరెడ్డి, మీరందరూ కూడా, మేమందరం కూడా మీతో పాటు ఉంటాం. వెంకరెడ్డి నాయకత్వంలో సాధిద్దాం. ఎందుకంటే వెంకరెడ్డికి తెలిసినంత ఈ బస్తీ గురించి ఎవరు తెలిసి ఉండదు. ఎందుకంటే వెంకరెడ్డి ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే కొడుకులు అన్నాడు, ఇక్కడే మనవడు అంటాడు రేపు పొద్దున. కాబట్టి వెంకరెడ్డికే ఉంది కాబట్టి వెంకరెడ్డికి పూర్తి అవగాహన ఉంది ఇక్కడ సమస్యల మీద. వెంకరెడ్డికి పూర్తిగా అందరి రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. వెంకరెడ్డికి అందరు నాయకుల దగ్గర పోగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఈరోజు మంచి కార్యక్రమం. అదేవిధంగా వెంకరెడ్డి వాళ్ళు కొత్తగా అధ్యక్షుడు కాల, గత 10 సంవత్సరాలు కూడా అధ్యక్షుడు ఉన్నట్టున్నాడు ఇంతకుముందు కూడా. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఎవరెవరికో ఏమేమో ఇస్తున్నారు ముఖ్యమంత్రి.
ఇప్పుడు మనకిచ్చే అవకాశం ఉంది, మనం ఫైట్ చేయాలి. దాన్ని ఫైట్ చేయాలంటే మనం దానికి ఒక కార్యాచరణ ప్రకటించుకుందాం. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రిని పిలిపించే మార్గం చేద్దాం. దానికి ఏం ఆలోచన చేద్దాం ఒకసారి మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు ఇందిరానగర్ బస్తీ వాసులకి, ఈ మహిళా సోదరిమణులకి, కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా త్వరలోనే ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వచ్చేలోపు మీరు సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరూ ప్రత్యేకంగా అభినందించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. డిన్నర్ అన్నదాన కార్యక్రమం ఉంది, దానికే తొందరగా లేట్. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ కార్పొరేటర్ వెంగళరావు గారు, మిత్రుడు సత్యశ్రీరంగం గారు, పెద్దలు నారాయణ గారు, దగ్గుబాటి వెంకట్ గారు, సురేందర్ గారు, పద్మయ్య గారు, శ్రీకర్రావు గారు, విజిత్ గారు, వేదిక పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజలకు అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా ఇక్కడ పార్టీలకు అతీతంగానే మాట్లాడాలని అనుకున్నాం. పార్టీలకు అతీతంగానే మాట్లాడాలని మంచిది. అన్ని పార్టీలు అన్నీ చేశారు, కానీ మనము అందరం కలిస్తేనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే అన్ని బస్తీలకు అతీతంగా ఈ యొక్క ప్రాంతం గత 40 సంవత్సరాలుగా మీరు నివసిస్తున్నారు, కానీ ఏది కూడా మనం పని చేసుకునే విధంగా అధికారులు అడ్డుపెడుతున్నారు. ఒక మోర్ వేసుకోవాలన్నా, ఒక లైట్ వేసుకోవాలన్నా కానీ అధికారులు మనం లోపల రావనియట్లేదు. ఇది మనకు అందరూ తెలుసు. దీన్ని రెగ్యులైజ్ చేసుకోవాలి. ఈ స్థలాన్ని రెగ్యులైజ్ ఎట్లా చేసుకోవాలనేది అన్ని పార్టీలను కూర్చొని చేస్తే కానీ అది ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉంటేనే కానీ కాదు. 2-3 మాసాల క్రితం నేను ఈ యొక్క ఐడిపిఎల్కి సంబంధించి కెమికల్ అండ్ పెట్రోలియం శాఖ మంత్రులు హన్స్రాజ్ అయ్యర్ గారని మన యొక్క మంత్రి, వారితో చర్చించడం జరిగింది. దత్తాత్రేయ గారిని తీసుకెళ్ళి కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఇది ఒకటి, మనం ఇక్కడ నుంచి రంగారెడ్డి పోవాలంటే కూడా స్థలం కావాలా, రోడ్డు కావాలి. ఆ రోడ్డు గురించి 2 కూడా చర్చించడం జరిగింది. కానీ నేను ఒక్కరిని చర్చించడము, లేకుంటే బీజేపీ పార్టీ ఒక్కటి చేయడం కాకుండా అందరం కలిసి, అందరం ఏ విధంగానైతే ఇక్కడ కలిసికట్టుగా మన యొక్క ప్రాంతానికి పోరాడుతూ ఉన్నామో అదేవిధంగా మనం అందరం కలిసి కూడా రేపు సీఎంను కానీ దత్తాత్రేయాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళడం కానీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అంత ఈజీ కాదు. చాలామంది ఓట్ల గురించి చెప్పేస్తారు, పోతాం, నేను కూడా చెప్తాను రేపు పొద్దున్న నీకు అది పెట్టేస్తాను. అది కాదు, ఇది వాస్తవం మనం మాట్లాడుకోవాలి. ఇది దృష్టిలో పెట్టుకొని అప్పుడు మనకు వ్యాంబేయిన్లో శాంక్షన్ అయింది, అక్కడ కట్టిరు, మనం పోలే, మనకు అక్కడ ఇష్టం లేదు కాబట్టి పోలే. ఇక్కడనే కావాలనుకుంటాం. మన వెంకటరెడ్డి కూడా అన్నాడు ఇక్కడనే ఉందాం. ఇక్కడ ఉండడానికి ఏమి ప్రణాళిక రచించాలి, ఎట్లా మనం ముందుకు పోవాలి అని అంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా మిగతా బస్తీలకు వేరు, ఈ బస్తీ వేరు. ఈ బస్తీ అందరం కలిస్తేనే అభివృద్ధి అవుతుంది. దానికి వెంకటరెడ్డి సమర్థుడు. వెంకటరెడ్డి నిజంగా మంచి సమయంలో వారి అధ్యక్షులు ఎన్నుకున్నారు. పాత అధ్యక్షులు వీరు అందరం కలిసి రేపు ప్రతి చిన్న విషయం కూడా మనం అందరం చర్చించి ముందుకు పోవాలి. దానికి అందరూ కూడా మీరు సహకరించాలి. మీకు అందరికీ అండదండగా వెళ్ళ మేమందరం కూడా మీతో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి, మేము కూడా బయట పూజలకు పోవాలి. మీరు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని సన్మానించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. మన ప్రియతమ నాయకులందరికీ, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మన నాయకులు చెప్పినట్టుగా నేనన్నా ఈ బస్తీ అట్లా అవుతుందని నేను గత 30 సంవత్సరాల నుండి రాజకీయంలో మీ అందరితో తిరిగినానా. ఇప్పుడు నాకు అందుకనే రాజకీయ పార్టీ అంటూ లేకుండా అసోసియేషన్ ద్వారానే అన్ని పార్టీలను కలుపుకొని, దత్తాత్రేయని కలుపుకొని ఢిల్లీ దాకా రాణికి రెడీగా ఉన్నామన్నా. మా ఇంద్రనగర్ బస్తీ వాసులు మా కమిటీ అంతా కలిసి మా మిగతా సత్యశ్రీరంగా కలుపుకొని మొత్తం తీసుకొని రాని మెంబర్ రానికి మేము రెడీగా ఉన్నామన్నా. ఈ కార్యక్రమం ఇంత మంచిగా జయప్రదం చేసిన ఇంద్రనగర్ బస్తీవాసులకు, మహిళలకు, నా తోటి సోదరిమణులకు, ముఖ్యంగా ఇంకా ఇంద్రనగర్లో మేధావి వర్గం ఇంకా చాలా మంది ఉంటుంది. వాళ్ళందరి కమిటీలు తీసుకోలేము కాబట్టి వాళ్ళందరితో కూడా
చర్చించిన తర్వాతనే ఏదైనా కారణం తీసుకుంటాం. ఈ 2 సంవత్సరాల్లో, ఈ 40 సంవత్సరాల్లో జరిగింది ఈ 2 సంవత్సరాల్లో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది. నాయకులు కూడా ఆల్ పార్టీస్ నాయకులను అందుకే ఆహ్వానించాం. ఆల్ పార్టీస్ నాయకుల మీటింగ్ మళ్ళీ పెడతాం, చర్చిస్తాం. వాళ్ళ ద్వారా వాళ్ళ సలహాలు తీసుకొని ఈ కమిటీ మొత్తం తీసుకొని ఈ బస్తీని మన బస్తీని మున్సిపాలిటీ లెక్కల్లో ఎక్కించే విధంగా ఈ 2 సంవత్సరాలు నేను పోరాడతానని ఈ సభాముఖంగా గణేశ్ సాక్షిగా మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమం, ఎందుకంటే మనకు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసుకునే వెళ్ళాలి. ఈ కార్యక్రమం ముగించగానే వెళ్ళకూడదు, భోజనం చేసినాకనే వెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని మన జనరల్ సెక్రటరీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటారని కోరుకుంటాం. వెంకటేష్ దగ్గువారికి శ్రీనివాస్ గారు పూలమాలలు ఇస్తారు. అదేవిధంగా సురేందర్ గారికి నరసింహసాగర్ గారు పూలమాల వేస్తున్నారు. ఇప్పుడు సలహాదారులు నారాయణ సాగర్ గారికి పూలమాల వేస్తున్నారు. కాంతారావు గారు నాయకులు వేస్తున్నారు. అదేవిధంగా శ్రీరంగం సత్యం గారికి వెంకటరెడ్డి గారు పూలమాల వేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, అదేవిధంగా మనతో వచ్చినటువంటి స్నేహితులకు ఇందిరానగర్, శ్రీశ్రీనగర్, రాజీవ్ గాంధీ నగర్ సోదర కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. సెలవు తీసుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు వినాయక కమిటీకి సలహా వేస్తున్నారు. అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వర గారికి సలహా వేస్తున్నారు. ఇప్పుడు సురేందర్ గారికి చాలా వేస్తున్నారు. బస్ అనేది తీసుకో. సురేందర్ గారికి శ్రీరంగం సత్యం గారు చాలా ప్రేమతో సన్మానం చేశారు. ఈరోజు మన అన్నదాన కార్యక్రమం అన్నదాత మన అల్లబాగస్ గారు ఎక్కడున్నా కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అన్నదాన దాత మన అల్లబాగస్ గారు ఎక్కడున్నా కూడా